హలో వ్యూవర్స్, దిస్ ఈజ్ యువర్ గీతిక. ఏంటి గీతిక ఏం చేస్తున్నా అంటున్నారా? సో ఎలక్ట్రోడ్ పెన్ తో స్టిమ్యులేట్ చేస్తున్నాను అనమాట. సో స్టిమ్యులేషన్ బ్యాగ్ మొయ్యాలి అంటే నా తల ప్రాణం తోకొస్తుంది, అందుకే ఎలక్ట్రోడ్ పెన్ యూజ్ చేస్తున్నాను విత్ జెల్. సో ఈవిడకైతే పెరాలసిస్ వచ్చి మూతి ఎలా ఉండిందమ్మా? ఇలా ఉన్న మూతిని నౌ స్మైల్. 15 days లో మూతి ఇలా అయిపోయింది అనమాట. సో నేను మొబిలైజేషన్కి స్టిక్ యూజ్ చేశాను అండ్ హ్యాండ్ మసాజెస్ యూజ్ చేశాను. వాళ్ళకి టెక్నికల్గా మజిల్ రీజనరేషన్ కోసం ఎక్సర్సైజెస్ చెప్పాను అండ్ ఎలక్ట్రోడ్ పెన్ యూజ్ చేశాను. తను ఇప్పుడు చాలా నార్మల్ అయింది. దిస్ ఈజ్ హర్ లాస్ట్ స్లాట్ అనమాట. లాస్ట్ స్లాట్కి వచ్చేసాము. తను చాలా నార్మల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎలా ఉందమ్మా ఇప్పుడు? ఓకే, మీరు ఏమనుకున్నారు పెరాలసిస్లోకి వచ్చినప్పుడు? తగ్గదేమో అనుకున్నారు. అపనమ్మకంతో ఫిజియోథెరపీకి వచ్చారు, అవునా? కానీ ఆ నమ్మకాన్ని ప్రూవ్ చేసింది ఫిజియోథెరపీ. సో చాలా మంది అనుకుంటారు ఫిజియోథెరపీ ఎందుకు, ఫిజియోథెరపీ అవసరమా, మనం మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం కదా, డాక్టర్స్ ఉన్నాం కదా. నాట్ ఎట్ ఆల్. సో డాక్టర్స్ ఉంటే నర్స్తో ఏం పని కదా. సో అలానే డాక్టర్స్ ఉన్నా కూడా ఫిజియోథెరపీ మన లైఫ్స్కి అంతే ఇంపార్టెంట్. సో ఫిజియోని నమ్మండి, మీ జీవితాన్ని బాగా చేసుకోండి. థ్యాంక్ యూ.